నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. కేంద్ర హోం సహాయ మంత్రివా లేక రౌడీ ముఠా నాయకుడుగా బండి గ్యాంగ్ గుండాగిరి అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడి, కరీంనగర్ హుజురాబాద్లో బీజేపీ మూకల వీరంగం అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. 4 చోట్ల అరాచక కాండ, 4 గంటల పాటు ఉద్రిక్తత, బండిని బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేయడంపై దౌర్జన్యం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అరగంటలోనే అటాక్ అంటూ ఈ వార్త. తొలుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్లో వీరంగం, కారు వాహనాలు ధ్వంసం, ఆఫీస్ ఫర్నిచర్ అద్దాలన్నీ కూడా బద్దలు చేశారు. పోలీసుల ముందే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తున్నా కూడా వారంతా చోద్యం చూస్తున్నారనే అంశం నిన్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడ్డ విషయం మనకు తెలిసిందే. హుజురాబాద్లోనూ కౌశిక్ క్యాంప్ కార్యాలయంపై రౌడీల దాష్టికం, బీఆర్ఎస్ నేత పావనిగౌడ్ ఇంటిపైన కూడా దాడికి తెగబడ్డ మూకలు, బండి ఆఫీస్ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపైన దౌర్జన్యం, దాడి చేసింది తమ వాళ్ళేనని ప్రకటించిన కేంద్ర మంత్రి. రేపు కరీంనగర్ నగర బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపు అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జవాబు చెప్పలేక మాత్రమే ఈ దాడులు చేస్తోంది బీఆర్ఎస్ పైన బీజేపీ అని చెప్పి ఆయన మండిపడ్డారు. బండిది పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు. దాడి దుర్మార్గమైన సంఘటన, పోలీసులు చోద్యం చూడడం సిగ్గుచేటని కూడా కేటీఆర్ గారు మండిపడ్డ అంశం మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నా కూడా పోలీస్ శాఖ ఏం చేస్తోంది? ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాంపు కార్యాలయాలపైనే బీజేపీ దాడి జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఎందుకు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పి కేటీఆర్ గారు మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు గారు కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని బీఆర్ఎస్ నేత ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు కూడా మండిపడ్డ పరిస్థితి. బీజేపీ దాడులపై తక్షణమే విచారణ జరిపించాలని చెప్పేసి చాడా వెంకటరెడ్డి గారు కూడా డిమాండ్ చేసిన అంశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే చంపుతారా, నా హత్యకు రేవంత్ బండి కుట్ర అంటూ నిన్న కౌశిక్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డ అంశం కూడా కనిపిస్తోంది. రెక్కి చేస్తున్నారని మీడియాకు చెప్పిన కొద్దిసేపటికి నా మీద హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ అలాగే ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ కూడా నిలదీసిన అంశం కనిపిస్తోంది. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? తెలంగాణలో ప్రజలు బతికే పరిస్థితి ఉందా? లా అండ్ ఆర్డర్ను ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే ఈ రకంగా దెబ్బతీస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది అని చెప్పేసి మండిపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బండి అరాచకవాది, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మండలి బీఆర్ఎస్ ఉప నేత రమణ ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం, దమ్ముందా మీకు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే సంజయ్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కోరుట్ల ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేశారు. రేవంత్ బండి రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ బరి తగ్గింపు బంధం అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్లో బీజేపీ దాడులను స్వాగతించిన కాంగ్రెస్ ఇప్పటికే అనేకసార్లు బయటపడ్డ 2 పార్టీల దోస్తీ అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దీంతో పాటుగా రైతాంగానికి సంబంధించిన నిరసనలు హోరెత్తుతూ ఉన్నాయి. పంట కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎక్కడికక్కడ రైతులు ఎండగడతా ఉన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ శ్రేణులు నిలుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పంట కొనేదాకా కూడా వెంట పడుడే అంటూ ఈ అంశం మనకు కనిపిస్తోంది. గంటకు రైతు ఉరికొయ్యకుంటూ మరో అంశం దేశవ్యాప్తంగా కూడా రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నాయనే వార్త ఇది. దేశంలో రోజుకు సగటున 29 మంది బలవన్ మరణం పొందుతున్నారంటే దేశంలో వ్యవసాయం ఎంత సంక్షోభ పరిస్థితుల్లో ఎదుర్కొంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మరీ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు అష్టకష్టాలు పడి పంట పండిస్తే దాన్ని కొనే దిక్కులేక రైతాంగం అంతా కూడా మండుతున్న ఎండల్లో రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయాల్సిన దయనీయమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మనం చూసాం, మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏకంగా వరంగల్లో రైతు సభ నిర్వహించారు, సంగ్రామ సదస్సు నిర్వహించారు. రైతు పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రైతులు ఆక్రందన మీకు వినిపిస్తలేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. అనేక రకాల తీర్మానాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హయాంలో చివరి గింజ వరకు కొంటే కాంగ్రెస్ పాలనలో తొలి గింజకు కూడా దిక్కులేదు, కొనే నాథుడు లేడు. ఈ క్రమంలోనే రైతులు అవస్థలు పడతా ఉన్నారు. రైతులకు అండగా నిలుస్తాం, ఈ కష్టకాలం నుంచి రైతులను గట్టెక్కించే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం కూడా ఇటీవల మనం చూసాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే అక్రమ కేసులతో ఆపలేరు, దమ్ముంటే రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చెప్పేసి మొన్న జరిగిన మీటింగ్ నేపథ్యంలో నిన్న అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని చెప్పేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజమంటూ ఈ వార్త. కాంగ్రెస్ డిక్లరేషన్ దగా అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ సదస్సుతో కాంగ్రెస్లో వణుకు పుట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడ్డ అంశం. తిట్ల పురాణానికి ఆద్యుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ డిక్లరేషన్కు కృష్ణానదిలో పిండ ప్రదానం చేసిన నోముల భగత్ అంటూ పార్టీ నేతలంతా కూడా మొత్తం వ్యవహారం పైన, రైతుల కష్టాలు తీర్చాల్సింది పోయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు బనాయించే ప్రయత్నాలు జరగడాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు ఇప్పటికీ క్షమించారని కూడా మండిపడ్డ అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.